అనడానికి ఇదేం పుష్ప సినిమా కాదు, ఇది నిజమైన రాజకీయం, ప్రజా జీవితం. సో ప్రజా జీవితంలో ఎలా ఉండాలో ఆ ప్రకారం ఉంటే సరిపోతుంది. సార్ జగన్ కొత్త దాడి బొత్స సీరియస్ అంటే జగన్ ఏమో బొత్సదే ఒకటి శాసన మండలి, అది ఇంకోటి. జగన్ ఏమో నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సినవన్నీ మీడియా ముందు, అన్ని మీడియాలు అక్కడ ఉన్నాయో లేదో కూడా నాకు సందేహం. కొన్ని మీడియాలు లేనట్టుగా ఉంది. అక్కడ ఆయన మాట్లాడుతున్నారు, ఒకటి బడ్జెట్, రెండోది లడ్డు హెరిటేజ్. ఈ బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఆదాయం అపారంగా పెరిగిపోయింది అన్నారు. మీరేం పెరగలేదు, 93,000 కోట్లు 23-24లో మేము దిగిపోయినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. పోనీ మేము చాలా పెంచాము, జిఎస్డిపి అద్భుతంగా ఉంది, ఇవన్నీ నిజమైతే సూపర్ 6 మీరు ఎందుకు అమలు చేయట్లేదు? సూపర్ ఫ్లాప్. నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదు, ఆడబిడ్డలకు 1,500 ఇస్తామన్నది ఇంకా ఇవ్వలేదు, ఇంకా చాలా వాగ్దానాలు అమల్లోకి రాలేదు. నిజంగా కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు ఆర్థిక వ్యవస్థ అంత అద్భుతంగా ఉంటే 6 వాగ్దానాలు సూపర్ 6 ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఇది ఒక నిజమైన ప్రశ్నే. మేము దిగిపోయినప్పటికీ మేమేమో 3 లక్షల కోట్ల అప్పగించారు, ఇప్పుడేమో ఇంకా అప్పులు పెంచారు. సో అప్పుల్లో కూరుకుపోయింది, ఉద్యోగులకు అన్యాయం చేశారు, ఈ ఆరోపణలు ఇవి చేస్తూ విలేకరులు అడిగారన్న పద్ధతిలో ఆయన లడ్డు అయితే అదే మాట్లాడమంటారు, అదే ఇంతవరకు జీవితంలో జగన్ అలా అనడం ఇదే మొదటిసారి. అది మీరు అడిగారు కాబట్టి నేను ఆ విషయం మాట్లాడుతున్నానని. కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆ గ్రాఫిక్స్ అవన్నీ ముందుగా సన్నద్ధంగా రీసెర్చ్ చేసినట్టుగా ఉన్నారు. కానీ జగన్ కొన్ని ఆసక్తికరమైన లేదా కొత్త విషయాలు తీసుకొని వస్తున్నారు. అవి నిజమా కాదా చెప్పాలి. అదేంటంటే 2016లోనే ఇందాపూర్కు ఆర్డర్ ఇచ్చారు నెయ్యికి, అయితే అది డిస్క్వాలిఫై అయింది, అందుకని తిరస్కరించారు. తిరస్కరించిన నెల రోజుల లోపలే మళ్ళీ దానికి ఆర్డర్ ఇచ్చారు. తిరస్కరించిన దాన్ని నెల రోజుల లోపలే మళ్ళీ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత తిరస్కరించిన కల్తీ జరిగింది, ఇవన్నీ అయిన తర్వాత కల్తీ అన్నటువంటి ట్యాంకర్లను మీరే వెనక్కి పంపించారు, మళ్ళీ మీరే తీసుకున్నారు. కాబట్టి మీ హయాంలో అది జరిగింది. ఇంకా మూడోది, కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి 2024 ఈ సెప్టెంబర్ ఇది అయిన తర్వాత మీరు ఆర్డర్ ఇందాపూర్కే ఇచ్చారు. ఇందాపూర్కే ఎందుకు ఇచ్చారు? ఇందాపూర్కి ఇవ్వడం అంటే ఇదిగో ఇందాపూర్కు హెరిటేజ్కి సంబంధం ఉంది, మీ జాబితాలో ఇందాపూర్ మీ కోమా మ్యానుఫ్యాక్చరర్గా మీరు చూపించారు, అది 17వదిగా ఏదో ఉంది, తర్వాత తొలగించారు. ఇంకోటి ఇవ్వడమే కాదు, అంతకుముందు 300 రూపాయలకి కిలో ఇచ్చింది మీరు 600 రూపాయలకి ఇచ్చారు. ఇవన్నీ తప్పకుండా పాలనా పరంగా టీటీడీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పాల్సినటువంటి విషయాలే. కానీ వీటిని ఇతరత్ర కూడా లేవనెత్తవచ్చు. మొత్తం మీరు చెప్పాలంటే అసలు కల్తీ సమస్య అన్నది వ్యాపారం కోసం తెచ్చారు. ఇప్పుడు దశల వారీగా మారుతుంది. కల్తీ జరగలేదు, ఇది ఇక్కడి నుంచి వచ్చి ఇప్పటికి ఎక్కడికి వచ్చిందంటే తమ వ్యాపారం పెంచుకోవడానికే ఈ కల్తీ అనే వివాదం తీసుకొని వచ్చి దేవుని వివాదగ్రస్తం చేశారు అనేది ఆయన చేస్తున్న అతిపెద్ద ఆరోపణ, సారాంశం కనుక చెప్పాలంటే. మరి దీని మీద ఇప్పటికే హెరిటేజ్ వాళ్ళేమో కోర్టుకు వెళ్ళారు, నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు కదా. నోటీసులు బొత్సకి ఇచ్చారు. బొత్స సమస్య అదొకటి. నోటీసులు వాళ్ళు ఏమంటే అందులో కూడా ఒక చిన్న సమస్య ఉంది. బోలే బాబా అన్నది ఉంది కదా, బోలే బాబా ఇదంతా చేశారని మీరు చెప్తున్నారు, కానీ బోలే బాబాను మీరే క్వాలిఫై చేశారు. బోలే బాబాను మీరే క్వాలిఫై చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే బోలే బాబాకి ఇంకో పేరు హర్ష అన్న పేరు, బోలే బాబా, ఈ 2 పేర్లు వాళ్ళే ఇలా మారారు అంటున్నారు కాబట్టి వాళ్ళని మీరే క్వాలిఫై చేశారు. సో తీవ్రమైన ఆరోపణలు. ఓ మాజీ ముఖ్యమంత్రి, మరి ఇవన్నీ ఇంతకుముందు నాయకత్వం వహించాడు కదా, చూసుంటారు కదా, మరి ఆయన ఇవన్నీ చెప్తున్నారు. దీనికి చర్చ జరగాలంటే నిజంగా నేను చాలాసార్లు చెప్పినట్టుగా సంపూర్ణ న్యాయ విచారణ జరగాలి, సభలో ఒక అధికారపూర్వకమైన ప్రకటన రావాలి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఓ ప్రైవేట్ సంస్థగా నాకు సంబంధం లేదనో, నా మీద ఆరోపణలు లేదనో వాళ్ళు తప్పకుండా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. మీకు ఇంకో ట్విస్ట్ చెప్తా, ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు తెచ్చుకున్నారు ఏమని, ఈ వార్త అంటే